ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీజీ డిఎస్సి సంబంధించి రిజల్ట్ అదేవిధంగా జిఆర్ఎల్ లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి అయితే డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. టెక్లోకి అయితే రావడం జరిగింది ఈరోజు. కాబట్టి మనం ఈరోజు రిజల్ట్ అదేవిధంగా జిఆర్ఎల్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలో సింపుల్గా మీ మొబైల్లోనే అనే ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి అనమాట. నేను చూపిస్తాను మీకు ఏ విధంగా మీ రిజల్ట్ అదేవిధంగా జిఆర్ఎల్ లిస్ట్ చూసుకోవాలో. మీరు మీ మొబైల్ ఆర్ పీసీ ఎందులో అయినా సరే మీరు అప్డేటెడ్ వర్షన్ క్రోమ్ని ఓపెన్ చేయండి. అంటే కొత్తగా ఇప్పుడు పాత క్రోమ్ ఉందనుకో మీ మొబైల్లో, అది యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మనకి ఈ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. పాతగా ఉన్న మీ దగ్గర యాప్లో పాత యాప్ ఉందనుకోండి, అది రాదండి. సేమ్ పీసీలో అయినా సరే అప్డేటెడ్ వర్షన్ క్రోమ్ ఆర్ ఎడ్జ్ అనేది ఉంటేనే మనమైతే ఓపెన్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోండి క్రోమ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి. వారిలో టీజీ డిఎస్సి అని టైప్ చేయండి. టీజీ డిఎస్సి అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ టీజీ డిఎస్సి. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనము చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మనకు కావాల్సింది ఏంటంటే టీజీ డిఎస్సి జనరల్ ర్యాంక్ లిస్ట్, అదేవిధంగా రిజల్ట్ కూడా అందులోనే ఉంటుంది, మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. కొంచెం సర్వర్ బిజీగా ఉంది కాబట్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి కొంచెం లేట్ వస్తుంది అనమాట. కొంచెం వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా టీజీ డిఎస్సి 2024 జనరల్ లిస్ట్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కొంచెం సైట్ బిజీ ఉంది కాబట్టి కొంచెం లేట్ కూడా కావచ్చు. మీరైతే మంచిగా రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లో కూడా రావచ్చు. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.